అవుతాడు. ఇంద్రుణ్ణి చాలా ఇబ్బంది పెడతాడు. దేవతల్ని, రకరకాలుగా మునుల్ని, తర్వాత యజ్ఞాలని, యాగాల్ని అన్నిటిని వీళ్ళందరూ పోయి బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుని పోయి వాళ్ళు ఏం చేయాలి వీడిని అని అడుగుతారు. అడిగితే అప్పుడు వీడు ఒక స్త్రీ యొక్క చేతిలోనే, అంటే అతను మహిషాసురుడు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు ఒక కోరిక కొడతాడు, నాకు ఎవరి వల్ల కూడా మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు, నేను ఇప్పటికే చాలా జయించాను, కానీ నీ యొక్క దయ వల్ల నాకు వరాన్ని ప్రసాదించమంటే అతను పుట్టిన ప్రతి పాణి కూడా తల్లిపోక తప్పదు కాబట్టి ఆ వరం కాదు ఇంకేదైనా కోరుకుంటాడు. అంటే మిగతా వాటి వల్ల నాకు భయం లేదు, ఆడవాళ్ల వల్ల అవల కాబట్టి ఆడవాళ్ల వల్ల కూడా నాకు భయం లేదు, మగవాళ్ల వల్ల నాకు ఎటువంటి భయం లేకుండా నన్ను ఎవరు జయించకుండా వరాన్ని ప్రసాదించమంటాడు. సరే అండి తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ యొక్క పాయింట్ మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒక స్త్రీమూర్తిని, అంటే ఈమె ఎవరనేది కూడా మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి పుట్టినటువంటిదే దుర్గాదేవి. కృష్ణుడు ఆయన శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి పుట్టే ఆ కొన్ని గడియల తర్వాత ఈమె పుట్టిందనమాట. ఎవరికి? యశోదాదేవి, యోగమాయ. ఆ దుర్గనే ఈమె. అప్పుడు ఆ దుర్గను ఆహ్వానించి వాళ్ళు తమ యొక్క ఆయుధాలన్నీ కూడా, విష్ణు వచ్చేసి సుదర్శన చక్రము, శివుడు వచ్చేసి త్రిశూలము, బ్రహ్మదేవుడు తన శక్తిని, ఇట్లా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఆయుధాలు ఇచ్చి ఆమెను, అతన్ని మహిషాసురుని సంహరించమని కోరుకుంటారు. వీళ్ళ అందరి యొక్క అభీష్టం మేరకు ఆమెకు చేసిన స్తోత్రానికి ఆమె పరవశ అయిపోయి ఆమె తప్పకుండా చేస్తానని ఆషాఢ ఆశ్వీజ శుద్ధ ఆ పాడ్యమి రోజు మొదలు పెట్టే ఆ యుద్ధము 9 రోజుల పాటు ఆ యుద్ధం చేస్తుంది. తర్వాత దుర్గాష్టమి రోజు అతన్ని సంహరిస్తుంది. ఇది మనం ఈరోజు దుర్గాష్టమిగా చేసుకుంటున్నాం. తర్వాత మహర్నవమి. ఆ మహర్నవమి రోజు ఆమె సర్వాలంక ఆభరణాలుగా వచ్చి దయచి మనల్ని అందరినీ కరుణించే విధంగా దేవతలందరినీ కరుణిస్తుంది. తర్వాత విజయలక్ష్మిగా విజయదశమి రోజు ఏ పని అనుకున్నా మనం కూడా ఏ పని చేయాలన్నా విజయదశమి రోజు మొదలు పెడితే అది ఎన్ని సంవత్సరాలైనా మనకు ఎదురు లేకుండా మనం ఆ కార్యక్రమం చేయగలము. కాబట్టి దుర్గాష్టమి, మహార్నవమి, తర్వాత విజయదశమి ఈ మహిషాసురుని చంపింది. కాబట్టి మనకు కూడా చాలా లోకాలన్నింటినీ కాపాడుతుంది తల్లి. మనల్ని కూడా చక్కగా ఆమె కాపాడుతుంది. దుర్గాష్టమి రోజు మనం కూడా ఇక్కడ ఉన్నది మనం ఎంతో అదృష్టవంతం చేసుకొని ఈరోజు ఈ పూజ చక్కగా చేసుకోగలిగినాము. జై శ్రీమన్నారాయణ.